కురుక్షేత్ర యుద్ధమంతా ముగిసిన తర్వాత బలరాముడు కృష్ణుణ్ణి అడిగాడు, ఈ కురుక్షేత్రం నుంచి రాబోయే తరాలు ఏమి నేర్చుకోవాలి? అప్పుడు కృష్ణుడు ఇలా చెప్పాడు, ధర్మరాజులాగా జూదం ఆడకూడదు. ఒకవేళ ఆడాల్సి వస్తే ఎక్కడ ఆపాలో తెలుసుకోవాలి. కర్ణుడిలాగా మంచివారో చెడ్డవారో తెలుసుకోకుండా మాట ఇవ్వకూడదు. ధృతరాష్ట్రుడిలాగా పిల్లలు ఎంత పెద్ద తప్పు చేసినా సమర్థించడం మానుకోవాలి. కుంతిలాగా ఫలితాలు తెలియకుండా కోరికలు కోరుకోకూడదు. ద్రౌపదిలాగా ఎక్కడ పడితే అక్కడ నవ్వకూడదు. దుర్యోధనుడిలాగా ఇతరుల మాటలను గుడ్డిగా నమ్మకూడదు. భీష్ముడిలాగా ఆలోచించకుండా వాగ్దానాలు ఇవ్వకూడదు. దుశ్శాసనుడిలాగా స్త్రీలను అవమానించకూడదు. అశ్వత్థామలాగా శిశువని చంపాలని అనుకోకూడదు. గాంధారిలాగా కళ్ళు మూసుకుని పిల్లలు చేసే తప్పులను పట్టించుకోకుండా ఉండకూడదు. మహాభారతం మనకు నేర్పేదొక్కటే, ధర్మం చివరికి గెలుస్తుంది. కురుక్షేత్ర యుద్ధమంతా ముగిసిన తర్వాత